ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని రైతుల కోసం 34 రోజులుగా ఏఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న నిరసన దీక్ష కోసం మద్దతు ప్రకటన మరి మా అధ్యక్షులు గారు రాష్ట్ర వారు మీరు ఋషి వస్తారు ప్రత్యేకంగా ఈ విషయంలో ఏఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం ఆహ్వానిస్తారు. వాళ్ళు చేసే కృషి సంకల్ప బలాన్ని ప్రత్యేకంగా మమ్మల్ని వెళ్ళి మద్దతు ప్రకటన జరిగింది. ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా రాజధాని రైతులంటే మేము మహారాష్ట్ర రాజధాని రైతులను ఆనందం చెప్పుకుంటారు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రైతులను ఆనందంగా చెప్పుకుంటారు. మన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని రైతులంటే అడకట్ట తోకతిక్కలాగా ఉంది పరిస్థితి. రాజధాని రైతులని చెప్పుకోవాలా, భూములు నష్టపోయాలని చెప్పుకోవాలా, ఏం అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో రాజధాని రైతుల దగ్గర భూములు తీసుకొని మేము అభివృద్ధి చేస్తాము అని చెప్పి భూములు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చిన ప్లాట్ అర్థం కాలేదు. తర్వాత ఆ ప్లాట్లు కొన్ని అసైన్ భూములు, కొన్ని దేవాదాయ శాఖ భూములు, కొన్ని ఒప్పంద భూములు, కొన్ని అటవీ ప్రాంతాల్లో పోవడం వల్ల ఆ ప్లాట్లు వాళ్ళు అమ్ముకొని పిల్లలు పెళ్లిళ్ళు చూసుకోలేక, పిల్లల చదువులకి ఉపయోగించుకోలేక, కొంతమంది రైతులైతే అనారోగ్యం అయితే కనీసం మెడిసిన్ వాడుకోవడానికి డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా ఎందుకు? రాజధాని భూములు ఇచ్చిన ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైనా రాజధాని భూములు ఇస్తే డెవలప్ చేస్తారు, అక్కడ మనకి కమర్షియల్ సైట్ లేకపోతే రెసిడెంట్ సైట్ వస్తుంది, మనకు రాజధానిలో ప్రాపర్టీ ఉంటుందని ఆశపడటం సహజం. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఈ ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అలానే ఈ మంత్రి మండలి ఎమ్మెల్యేలు ఇదంతా కూడా సమావేశాల్లో 45 ఎకరాలు సేకరించాలని, 45 అని, తర్వాత రాజధాని గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి కనీసం 20,000 తీసుకుందామా లేకపోతే కొద్ది రోజులు ఆపుదామా అని వాళ్ళకి అనుమానంగా ఉంది. ఎందుకంటే ప్రజలు పడే బాధలు వాళ్ళకి తెలుసు, కానీ ఐక్యమేట్ ఆర్డర్ వల్ల వాళ్ళు గ్రామాల్లో రావడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు గతంలో ఇచ్చిన సైట్లు అభివృద్ధి చేయకపోగా ఇప్పుడు భూములు ఎలా అభివృద్ధి చేస్తారో అర్థం కావట్లేదు. మాట్లాడితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎయిర్పోర్ట్ అంటారు, ఫ్లైఓవర్లు అంటారు, రైల్వే స్టేషన్ అంటారు. మామూలు చెన్నై రైల్వే స్టేషన్ వచ్చేసి 15 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి 16 ఎకరాలు మాత్రమే ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రైల్వే స్టేషన్ 1600 ఎకరాలతో నిర్మిస్తామని చెప్తా ఉంటారు. ఒక దేశం నుంచి ఒక దేశానికి రైలు ప్రయాణాలు చేయాలి, విమానాల ప్రయాణాలు జరుగుతాయి. మరి అలాంటిది రైల్వే స్టేషన్ 1600 ఎకరాలు కేటాయిస్తాము, కాబట్టి 45,000 ఎకరాలు మేము సేకరించాలి, మీరు ఇస్తారా లేకపోతే సేకరిస్తామా అని చెప్పి బెదిరింపులు కూడా ఎంతవరకు న్యాయం అంటారు. అలానే ఒక పక్క రాజధాని రైతులు కానీ, రైతు కూలీలు కానీ, పొడుగు పలకని వర్గాలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పక్షం దాని లేనప్పుడు ప్రతిపక్ష పాత్ర వహించాల్సిన ఇంకో పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రత్యేక మామూలుగా వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి అలిగి అసెంబ్లీకి పోకుండా కోర్టు చుట్టూ జైలు చుట్టూ బల ప్రదర్శన చేసుకుంటూ తిరుగుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాజధాని రైతులకు కానీ, బలుగు బలహీన వర్గాలు కానీ అండగా ఎవరున్నారా అంటే కొంచెం అటువంటి పరిస్థితిలో మీ అందరికి నేనున్నాను అని చెప్పి కేకేఆర్ గారు ఆంధ్ర రాష్ట్ర సమితి అని చెప్పే కంటే కూడా ఆల్ రైట్ సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు. మీ అందరికీ హక్కులు నేను కాపాడతానని చెప్పి ఆయన స్వతంత్రంగా ముందుకు రావడం ఇది చాలా సంతోషిస్తాను. నిజంగా కోరుకున్నారంటే 3 అక్షరాలు కేకేఆర్ కాదు, 3 అక్షరాల యోధుడు, 3 అక్షరాల ఏఆర్ఎస్ పార్టీ కాదు, 3 అక్షరాల ప్రగతి, 3 అక్షరాల జే పద్మ గారు అంటే ఆ మహిళా అధ్యక్షురాలే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక సంక్షేమాన్ని తీర్చడానికి యోచన మహిళా నాయకురాలు. అలానే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన పార్టీలు పక్కదారికి వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో నేనున్నానని చెప్పి ముందుకు రావడం కేకేఆర్ గారికి అభినందనలు జరుగుతుంది. అలానే ఇంకా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు రాజధాని గురించి
బడుగు బలహీన వర్గాల గురించి పోరాటం చేయడం చాలా ఆనందంగా ఉంది. ముందు ముందు మీరు ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి, పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మీ అండ కావాలని మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. అట్లనే ఇప్పుడు అదాని స్మార్ట్ మీటర్ ఉందని పెడుతున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు స్థాపకంగా ఇట్లాగా ప్రభుత్వ ఆఫీసులకి, తర్వాత వ్యాపార సంస్థలకి ఆల్రెడీ తీర్చడం జరిగింది. ఇప్పుడు గృహాలకు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే లేదని చెప్పి మా వామపక్షాలందరూ కూడా బెదిరిస్తూ ఉంటే అదే లేదు, మేము అవగాహన కల్పిస్తా ఉంటారు. అవగాహన కల్పించడం అంటే ఏంటి? అవగాహన కల్పించి మేము పెట్టాలని కదా, దానివల్ల ఏమైనా లాభం ఉందా? చాలా నష్టాలు ఉన్నాయి. ఒక రోజుని 4 కాలాలుగా విభజించి అత్యధికంగా కరెంట్ ఎప్పుడైతే వాడతామో ఆ టైంలో అత్యధికంగా విద్యుత్ శక్తి రేట్లు నిర్ణయించి మనకి విద్యుత్ భారాన్ని మోపబోతున్నారు. ఇప్పటికే వాళ్ళ లక్ష్యం 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ మీద విద్యుత్ భారం మోపాలని ట్రైన్లో ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే 2,750 కోట్లు ట్రూ ప్యాకేజ్ రూపంలో భారం పెట్టడం జరిగింది. ఇక ముందు కూడా అలానే పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్లా విద్యుత్ భారాలు కావచ్చు, ఇతర సమస్యలు చేనేతనే కాదు, చేతిస్తున్న అందరికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వ్యవసాయం దండగా ఉంది, వ్యాపారాలు జరగట్లేదు, ఉద్యోగాలు లేవు, చేతిస్తులకు వచ్చేసి ఆదరణ లేదు, ఆదరణ పనిముట్లు లేవు, రుణమాఫీ లేవు, ముద్రా రుణాలు లేవు. ఇలా దేశంలో రాష్ట్రం చాలా పరిస్థితులు చాలా సమస్యల మీద వీటన్నిటికీ మీ ఎండ కావాలని చెప్పి మేము కోరటం కోసం ఆ జిల్లా వర్గం పంపించడం జరిగింది సార్. ఈ సందర్భంగా ఏఆర్ఎస్ పార్టీని ఆల్రెడీ 34 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న ప్రభుత్వాన్ని సేమ్ ముట్టినట్టుగా కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా స్వచ్ఛందంగా మనం ఏఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికి వారి ఎండని మనం ముందుగా ఉపయోగించుకుంటూ మన ముందు కోసం సమస్యల పట్ల మనమే పరిష్కారం చేసుకోవాలంటే నేనున్నా అండగాని చెప్పి 2 లక్షల ఏళ్ళు జేఆర్ గారు రావడం జరిగింది. వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందు మేము మద్దతు ప్రకటిస్తాం సార్. మీరు ప్రజా సమస్యల మీద పోరాటంలో మీ వెనక మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మీరు చెప్పినట్లే ప్రతి సమస్య ఎక్కడున్నా ఏ సమస్య ఉన్నా కూడా మేము వచ్చి మద్దతు పోరాటం చేయడానికి సిద్ధం. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వాలు వాళ్ళని పెడుతున్న ఇబ్బందులు చూసి మనసు చలించి ఈ యొక్క ఏఆర్ఎస్ పార్టీ స్థాపించి జైత్యాలు బయలుదేరి కుటుంబ సమేతంగా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తారు. కానీ మేము ప్రజల కోసం, ప్రజల మంచి కోసం ఫ్యామిలీ మొత్తం కూడా పోరాటం చేస్తా ఉన్నాం. ఇది ప్రజలు కూడా, రైతులు కానీ అందరూ కూడా అర్థం చేసుకొని పూర్తిగా మద్దతు ఇచ్చి మనం పార్టీలకు అతీతంగా చేస్తా ఉన్నాం. రైతులకు, రైతు కూలీలకు, ప్రజలకి న్యాయం జరగాలని పోరాటం చేస్తా ఉన్నాం. అటువంటి తరుణంలో కొంతమంది వ్యక్తులు వాళ్ళు పార్టీల కోసం, స్వార్థం కోసం, రాజకీయాల కోసం కాకుండా, ఇంకా ఏదో వ్యక్తిగత స్వార్థాలు కాకుండా ప్రజల కోసం, రైతుల కోసం, రైతు కూలీల కోసం పోరాడే ఇటువంటి నాయకుల్ని మనం సపోర్ట్ చేస్తుంటే సమస్య అవగలని కాదు, మనకైనా చూడలేదు సరే అని చెప్పి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు సత్య గారు. మనం చాలా సమస్యలు ఉన్నాయని సాధించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు జిఎస్టీ కానీ వేరే సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం 2,000 రూపాయలు బ్యాంకులో వేస్తే మనకి ఇచ్చే వడ్డీ ఎంత అంటే సంవత్సరం వస్తే 70 రూపాయలు. అదే వాళ్ళు 2,000 రూపాయలు మనం బాకీ చేస్తే కనుక 260 రూపాయలు వడ్డీ వేస్తారు. అదే కుటుంబంతో సహా సరదాగా హోటల్కి వెళ్ళి 2,000 రూపాయలు బిల్లు చేస్తే 360 రూపాయలు జిఎస్టీ వేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా తీసుకునే వేతనం ఎక్కడిది? మనం కట్టే పనుల వల్లనే మనకే మళ్ళీ భారం వేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏఆర్ఎస్ పార్టీని అండగా చేసుకొని, ఏఆర్ఎస్ పార్టీని ఎందుకు చేసుకోవాలంటే ఆయన ప్రజా సమస్యల మీద రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఎవరు కూడా రాజధాని రైతుల నుంచి పార్టీ తీసుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో వారి నాయకత్వంలో మనం చురుగ్గా పాల్గొనగలిస్తే ఆయన ఇంకా ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రజా సమస్యలు పరిష్కారం చేయగలని నేను నమ్మకం కలుగుతా ఉంది. ఈ విధంగా మనం కోటసరావు గారికి అండగా ఉండాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.